Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 45వ పర్ష వాయత్ ఖనాన్. వాయత్ ఖనాన్ అనగా మరియు నేను వేడుకొన్నాను అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 45వ పర్ష. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 2వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 23వ వచనం నుండి 4వ అధ్యాయం 4వ వచనం వరకు. ఈ మొదటి అలియాలో మోషే ఇశ్రాయేలీల పిల్లలతో తన హృదయపూర్వక సందేశాన్ని కొనసాగిస్తాడు. అతను ఎలోహింని వేడుకొని వాగ్దాన భూమిని చూడటానికి మరియు దానిలో ప్రవేశించడానికి అనుమతి అడుగుతారు. అయితే ఎలోహిం మోషేకు ఆ అవకాశం ఇవ్వరు. బదులుగా అతన్ని ఒక కొండపైకి ఆరోహణం చేసి దూరం నుండి భూమిని చూడమని ఆదేశిస్తారు. మోషే ఇశ్రాయేలీలకు ఎలోహిం ఆజ్ఞలను గట్టిగా పాటించాలని, వాటిని మర్చిపోకుండా లేదా మార్చకుండా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. ఎలోహిం యొక్క ఒడంబడికను అనుసరించడం వల్ల జీవం మరియు ఆశీర్వాదం లభిస్తుందని, అవిధేయత వినాశనానికి దారితీస్తుందని అతను గుర్తు చేస్తారు. ఈ భాగం ఎలోహిం యొక్క ఆజ్ఞలకు విధేయత, విశ్వాసం మరియు ఒడంబడిక యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.